ఈరోజు జూనియర్ ఎన్టీఆర్‌ది బర్త్‌డే. బట్ ఇంట్రెస్టింగ్‌గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కనీసం ఒక విష్ కూడా అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక విష్ కూడా కనిపించలేదు. ఈవెన్ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా, ఎక్స్ హ్యాండిల్‌లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా పోస్ట్ చేయలేదు. నారా లోకేష్ గారు చాలా ఆలస్యంగా తాను విష్ చేశారు జూనియర్ ఎన్టీఆర్‌కి. బట్ అది కూడా చాలా మొక్కుబడిగానే అనిపించింది. అండ్ జూనియర్ రిప్లై కూడా అంతే మొక్కుబడిగా కనిపించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఎందుకో జూనియర్ ఎన్టీఆర్‌కి శుభాకాంక్షలు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. లోకేష్ గారి బర్త్‌డేకి విష్ చేశారు. చంద్రబాబు సార్ బర్త్‌డేకి విష్ చేశారు. ఏవన్నా అకేషన్స్ అప్పుడు కానీ విష్ చేస్తూ ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డేకి మాత్రం చంద్రబాబు గారు చేయలేదు. ఇదే అంశం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నెట్టింట కూడా చర్చిస్తూ ఉన్నారు. శుభాకాంక్షలు కూడా చెప్పలేనంత కోపం చంద్రబాబు గారికి మా హీరో మీద ఉందా అని ఎవరికైనా అనిపిస్తుంది. పైపెచ్చు కొంత అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారి మీద అప్పుడు నోరు జరిగి కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండడం, అప్పుడు జూనియర్ ఫ్యాన్స్ దాని మీద పెద్ద నిరసన వ్యక్తం చేసి చలో అనంతపురాన్ని కూడా పిలిపించి పెద్ద ఇష్యూ అయినా కూడా అప్పుడు ఆ ఎమ్మెల్యే మీద చంద్రబాబు గారు ఏమీ చర్యలు తీసుకోలేదు అని కూడా అప్పుడు జూనియర్ ఫ్యాన్స్ గట్టిగానే రగిలిపోయారు. ఆ తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇటువైపు వీళ్ళ బర్త్డేలకు శుభాకాంక్షలు చెబుతూ వచ్చారు. కానీ తీరా ఈరోజు జూనియర్ బర్త్డేకి మాత్రం చంద్రబాబు గారు శుభాకాంక్షలు చెప్పలేదు. బహుశా మరి అంటే కోపం దేని చేత కోపం ఉంది అన్న సంగతి తెలియదు. ఏవైనా భవిష్యత్తులో అయినా నారా లోకేష్ గారి నాయకత్వానికి జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఏదో ఒక డెఫినెట్లీ పోటీ అయితే ఉండొచ్చు అనే అంచనా తెలుగుదేశం పార్టీలో కూడా నెలకొని ఉంది కదా. ఒకవేళ చంద్రబాబు గారు విష్ చేస్తే చంద్రబాబు గారు చేశారని వరుస పెట్టి ఇంకా టీడీపీ నేతలు చేసుకుంటూ వస్తే మళ్ళీ అవన్నీ హైలైట్ అయ్యి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకునే పరిస్థితి వస్తే ఈ తలనొప్పులన్నీ ఎందుకు అనుకున్నారేమో ముఖ్యమంత్రి గారు తెలియదు. తెలుగుదేశం పార్టీ మీడియాలో కూడా పెద్దగా ఎక్కడ కనిపించలేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎవరైనా ప్రముఖులు విష్ చేశారని వార్తలు ఇట్లాంటివి ఏం కనపరాలి. ఇంకా చంద్రబాబు గారు కూడా విష్ చేయలేదు. చాలామంది టీడీపీ నేతలు కూడా ఎవరు ఏదో మొహమాటానికి కాసింత ఏదో క్యాజువల్గా కూడా ఎవరు పెద్దగా విష్ కూడా చేయలేదు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ విషయాలన్నిటి మీద నెట్టింట చర్చిస్తూ ఉన్నారు. సరేలేండి, ఎవరెవరికి విష్ చేయాలని వాళ్ళ ఇష్టం. కానీ బట్ ఇలా ఇద్దరు, ఇటు ముఖ్యమంత్రి అటు జూనియర్ ఎన్టీఆర్ బంధుత్వం కూడా ఉంది కదా. బంధుత్వం కూడా ఉంది. ఒకప్పుడు చంద్రబాబు గారికి 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసి కూడా ఉన్నారు. అది వాళ్ళ మీద ఇంత పెద్ద గ్యాప్ ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అన్నది మనకు తెలియదు. కానీ మొత్తం మీద జూనియర్ బర్త్డేకి అయితే చంద్రబాబు సార్ విష్ చేయలేదు.